మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలోని తిమ్మాపూర్ గ్రామంకైతే సుమన్ టీవీ వచ్చింది. సో ఎక్కడ ఎవరిని కదిలించినా కూడా శృతి శృతి శృతి. సో శృతి గురించి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక బ్యాడ్గా ఒక్క మనిషి కూడా మాట్లాడలేదు. అంటే మొత్తం తన సగ జీవితం కూడా శృతి మొత్తం జానపద గేయాలతోనే తను పుట్టి పెరిగిందని చెప్పేసి మనకు గ్రామస్తులు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ శృతి మృతదేహం వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఇక్కడ గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. అసలు ఇట్లా అంటే పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిన శృతి అంటే 20 రోజుల్లోనే తను ఇక్కడికి రావడము, అది శవమై మళ్ళీ తిరిగి రావడం అనేది అసలు మేము ఊహించుకోలేకపోయినాము అని చెప్పేసి చాలామంది ఇక్కడ గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు. అంటే ఈ మధ్య కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇట్లాంటి ప్రేమకు సంబంధించిన పెళ్ళిళ్ళు చేసుకోవడము, అది కూడా కొంతకాలంలోనే ఇట్లాంటి ఆత్మహత్యలకు అదేవిధంగా హత్యలకు తావించడం అనేది చాలా తట్టుకోలేకపోతున్నామని చెప్తా ఉన్నారు. శృతి వాళ్ళ తండ్రి అయినటువంటి రమేష్ గారితో కూడా మనం మాట్లాడినాం. రమేష్ గారు కూడా ఒక మాట మాట్లాడినారు. సో రమేష్ గారు చాలా వరకు కూడా కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. సో ఎక్కడ చూసినా కూడా వాళ్ళు ఏడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ నా మాట ఏంటంటే బిడ్డ నువ్వు ఇలా ఈ గతి పట్టకపోతుండే అని చెప్పేసి తను ఇవాళ బోరున విలిపిస్తూ ఉన్నాడు. అంటే చూడండి ఎంత బాధాకరం. అంటే తల్లిదండ్రుల మాట సద్దిమూట, పెద్దల మాట సద్దిమూట అని చెప్తా ఉంటాం. కాకపోతే ఇవాళ శృతి ఇవాళ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది అనేది ఈ గ్రామస్తులు అసలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. సో ఎక్కడ చూసినా కూడా జానపద కళాకారులు, తెలంగాణ ఫోక్ సింగర్స్ అయితే చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. శృతిని కడసారి చూసేందుకైతే ఈ ఊరే ఒక్కసారిగా కదిలి వచ్చింది. ఇక్కడ ఎవరైతే జానపద కళాకారులు ఎవరైతే ఉన్నారో ఇవాళ కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. ఒక్కొక్కరి కండ్ల నుంచి కన్నీటి బొట్లు పడిపోతూ ఉన్నాయి. సో ఎవరిని చూసినా ఎవరిని అడిగినా శృతి లేదు అనే వార్తనైతే మేము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్తా ఉన్నారు. సో ఇదంతా కూడా ఇదొక ప్రేమ పెళ్లిగా మనకి తెలుస్తూ ఉంది. కానీ ప్రేమ పెళ్ళి ఒక 20 రోజుల్లోనే తను ఒక శవమై మళ్ళీ తిరిగి రావడం అనేది జీర్ణించుకోలేకపోతున్నామని చాలామంది గ్రామస్తులు అయితే కోరుతా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇదొక తీరని లోటుగా చెప్పుకుంటా ఉన్నారు. జానపద కళాకారినిగా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్న శృతి ఈరోజు లేరు అనే వార్తనైతే జీర్ణించుకోలేకపోతా ఉన్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు. సో శృతి గురించి మనం మాట్లాడుకోవాలి. శృతి తను చాలా చిన్న వయసులోనే 9వ తరగతిలో తన ప్రస్థానం అనేది తను ప్రారంభించింది అని తెలుస్తూ ఉంది. ఎవరైతే శృతికి అడుగుజాడల్లో అడుగులు నేర్పించినటువంటి ఇద్దరైతే ఇవాళ బోరున విలిపిస్తూ ఉన్నారు. ఎవరిని చూసినా ఎవరిని కదిలించినా కూడా శృతి లేదు అనే వార్తను మేము జీర్ణించుకోలేకపోతున్నామన్నా అని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు. సో శృతి గురించి మాట్లాడుకుంటే 9వ తరగతిలోనే తను ఈ ప్రస్థానం అనేది స్టార్ట్ చేసిందని తెలుస్తూ ఉంది. సో ఎవరైతే తనకి అడుగులు నేర్పించినటువంటి సాయి లవోలా అనే ఒక అన్నయ్య చేతుల మీదుగానే తిని వల్ల జానపద కళాకారినిగా అడుగుపెట్టిందని తెలుస్తూ ఉంది. ఏదైతే సాయి లవోలా, దాంతోపాటు రాజు, మనకి నిజామాబాద్ జిల్లాలో వీళ్ళిద్దరు కూడా చాలా మంచి జానపద కళాకారులుగా మనం చెప్తా ఉంటాం. కాకపోతే వాళ్ళ సమక్షంలోనే ఇవాళ ఎత్తుకెదిగి ఒక్కసారిగా తను ఇవాళ మరణించడం అనేది మేము తట్టుకోలేకపోతున్నామని చెప్పేసి ఎవరైతే జానపద కళాకారులైతే బోరున విలపిస్తూ ఉన్నారు. సో ఒక్కసారిగా శృతి లేదు అనే వార్తనైతే తిమ్మాపూర్ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. కాకపోతే శృతి గురించి మనం మాట్లాడుకుంటే జానపద కళాకారినిగా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత ఎన్నోసార్లు కూడా బాన్స్వాడ ఎమ్మెల్యే అయినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి అతి సన్నిహితులుగా శృతిని అయితే మనం చెప్పుకుంటూ ఉంటాం. సో రేలా కావచ్చు, జానపద గేయాల్లో కూడా చాలా మంచి పేరైతే తెచ్చుకుంది. అదేవిధంగా చికిత గురించి మనం మాట్లాడుకోవాలి. చికిత కూడా ఇవాళ కన్నీరు మిన్నీరైపోతుంది. తన వల్ల నా స్నేహితురాలు, ప్రాణానికి ప్రాణమైనటువంటి స్నేహితురాలు లేదు అనే వార్తనైతే నేను జీర్ణించుకోలేకపోతున్నాను అనేది తను వర్షన్ అయితే చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. తన తోటి జానపద కళాకారులు అయితే మనకి టెంట్ ఆపోజిట్లోనే మనకి స్టార్టింగ్లో మీకు కనిపిస్తూ ఉన్నారు. సాయి లవోలా, రాజు. సో వీళ్ళిద్దరు మాత్రమే జానపద కళాకారినిగా
ఈరోజు శృతిని ఇంత పెద్ద స్థాయిలోకి తెచ్చిందైతే వీళ్ళిద్దరే అని చెప్పి తెలుస్తూ ఉంది. కాకపోతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇదొక తీరని లోటుగా తెలుస్తూ ఉంది. ఇంత తక్కువ చిన్న ఏజ్లో చాలా ఉన్నత శిఖరాలకు తను అధిగమించింది. రానున్న రోజుల్లో చాలా మంచి ప్రాజెక్టులు కూడా శృతికైతే వచ్చినాయనేది మనకు ఇక్కడ స్థానిక గ్రామస్తులు కావచ్చు, తన తోటి జానపద కళాకారులు అయితే చెప్పడం జరిగింది. జబర్దస్త్, అదేవిధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ పెద్ద పెద్ద షోలలో కూడా వాళ్ళ అక్కడి నుంచి వాళ్ళకు పిలుపు అయితే వచ్చింది. మరికొన్ని రోజుల్లో వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే ఇంతలోనే తను తిరిగి రాని లోకలకైతే శృతి వెళ్ళిపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళ క్లాస్మేట్స్ కావచ్చు, గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా శృతిని కడసారి చూసేందుకైతే చాలామంది వచ్చినారు. సో ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇట్లాంటి ఇన్సిడెంట్ అనేది చాలా కలకలం రేపింది. ఇట్లాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ జరగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ఇనిషియేట్ తీసుకోవాలని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అంటే ఈ మధ్య కాలంలో ఈ మాట ఎందుకు అంటున్నామంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో చాలా వరకు కూడా అన్నోన్ మెంబర్స్కి మనకి ఇష్టమైనటువంటి క్యాండిడేట్లకి మనము ఆ వ్యక్తులకి మనము మెసేజ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక్కసారిగా రిప్లై ఇచ్చిన తర్వాత మన సంతోషం అనేది కట్టలు తెంచుకునేంతగా అయిపోతూ ఉంది. వాళ్ళే మాకు సర్వస్వం అన్నట్టుగా చాలామంది వాళ్ళ వెనుక పడుతూ వాళ్ళు ట్రాప్ చేయడము, లేకపోతే వీళ్ళు వాళ్ళలో పడడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్ల వల్లే చాలా వరకు కూడా ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. ప్రేమ పెళ్ళిళ్ళు కూడా 6 మాసాల్లోనే ఎటుగాని పరిస్థితి అయిపోతూ ఉంది అని చెప్పి తెలుస్తూ ఉంది. ఈరోజు సిద్దిపేట గజ్వేల్కి సంబంధించిన ఒక వ్యక్తిని శృతి అయితే తను మనవాడింది. సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ప్రేమ కాస్త పెళ్లి వరకు కూడా దారి తీసింది అని చెప్పేసి మనకి గ్రామస్తులు, తన తోటి జానపద కళాకారిణులు అయితే చెప్తా ఉన్నారు. సో సిద్దిపేటలో ఉన్నటువంటి తన పేరు దయాకర్ అని చెప్తా ఉన్నారు. దయా. సో ఆ దయా అనే క్యాండిడేటే తిన్ని పెళ్ళైతే చేసుకున్నాడు. ఒక కార్ డ్రైవర్గా మనకు తెలుస్తూ ఉంది. తను ఎవరైతే వాళ్ళ శృతిని అయితే వరకట్న వేధింపులతోనైతే దాన్ని అతి దారుణంగా అయితే చంపేశారు అనేది అయితే మనకు తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది చాలా బాధాకరం. ఎవరైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పోలీస్ అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేసి బాడీని ముట్టుకునేలాగా చేసి అసలు ఎలాంటి నామరూపాలు లేకుండా, అక్కడ ఎలాంటి తప్పులు లేకుండా వాళ్ళు సరిదిద్దడానికైతే పోలీస్ డిపార్ట్మెంట్ దోహదపడ్డది అని చెప్పేసి చాలామంది గ్రామస్తులు ఎవరైతే కన్నీరు మున్నీరవుతా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి మాట్లాడుకుంటే వాళ్ళు కూడా ఇవాళ ఊరు జిల్లాకు పోయినాం కాబట్టి మాకు ఇవాళ ఇట్లాంటి గతి పట్టింది, నిజామాబాద్లో ఇట్లాంటిది అయి ఉంటే ఇవాళ మాకు న్యాయం జరిగేదేమో అన్నట్టుగా వాళ్ళు ఇలా ఆకాశానికి చూస్తూ వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇదొక తీరని లోటుగా చెప్పుకోవాలి. ఎవరిని అడిగినా కూడా, ఎవరితోని మాట్లాడినా కూడా శృతి అనే ఒక నామస్మరణే అయిపోయింది అని చెప్పి తెలుస్తూ ఉంది. ఇది మొత్తానికి శృతిని కడసారి అయితే చూడడానికి చాలామంది వందల్లో వచ్చినారు. జానపద కళాకారులు, పెద్ద సింగర్స్ కూడా ఇప్పుడు రాబోతూ ఉన్నారు అనేది తెలుస్తూ ఉంది.